దేవానా ఎక్కడ కనిపించట్లేదా? ఇదే మాట వీరుభాయికి చెప్తావా? వెతకండ్రా. వేసుకున్నాడే వాడు వెతికేది నా కోసమే. దొరికితే అంతే. ప్లీజ్ చెప్పు. ఆడు బతికే ఉన్నాడు. ఎవడు? ఆ చరణ్ గాడు బతికే ఉన్నాడు. ఎట్లా బతుకుంటాడు స్వామి? ఆడిక్కడే వైజాగ్ లో ఉన్నాడు. ధర్మాకు చెప్పినావా? లేదు. మరి చెప్పించావురా? చెప్పు. ఆ చరణ్ గాడు బతికే ఉన్నాడన్నా. వాడెలా బతికుంటాడ్రా? అదే అర్థం కావట్లేదన్నా. వాడి ఆనవాళ్లు కూడా మిగలకూడదు. ఏసేయండ్రా వాడిని. సరే అన్నా. ఎక్కడున్నారా? ఏసేండ్రా వాణ్ణి. ఎవడ్రా నువ్వు? ఆగో ఆగో.
ఆగో! రేయ్, ఎవడ్రా నువ్వు? ఎందుకు చెప్పాలని చూస్తావు? చెప్పు. రేయ్ రేయ్, ఇంకా ఎవడో బతికే ఉన్నాడో, ఎవడో ఉంటాడో. అంటే వీడొచ్చింది నా కోసం కాదు, ఈ మొహం కోసం. ఎవడు వీడో? ఎవడు? హలో, డాక్టర్ శైలజ. ఎవరు? నేను. ఎక్కడున్నావు? నేను ఫోన్ చేయగానే ఎలా ఉన్నావని అడగకుండా ఎక్కడున్నావని నా కోసం ఇంత దూరం వచ్చారంటే ఏం జరిగింది? నన్ను చంపాలని నా వెంట పడుతుంది ఎవరో. ఈ మొహం ఎవరిది? నాకే ఎందుకు ఇచ్చారు? ఇది ఎవడికి పడితే వాడికిచ్చే మొహం కాదు. ఎవడు వాడు? ఎవడో? నా కొడుకు. వాడు నా కొడుకు చరణ్. వాడందరిలో ఒకడు, అవసరమైతే అందరి కోసం ఒకడు. నిన్నొచ్చింది ఇల్లేనారా? అవును. పాపం తెలియకొచ్చుంటారా. అన్న అన్నను కొడుతున్నా. ఏమ్రా షానే, ఏమనుకుంటున్నావురా? ఏం లేదన్నా, నిన్న మా వాడిని కొట్టి ఏదో వార్నింగ్ ఇచ్చారంట. ఏంటన్నది? ఏం రో రీస్టార్ చూసి రాను ప్రతి ఒనికి మళ్ళా వార్నింగ్ ఇవ్వాలనా? నిన్న లేవారాను? నేను ఉండుంటే ఇవాళ నువ్వు వచ్చేవాడు కాదన్నా. అవును, ఆ వార్నింగ్ ఏంటి? అబ్బా గంతుందారా నీకు? రేయ్, ఈడు నా తమ్ముడు. ఈ కాలేజ్లో ఈడు చెప్పినట్టే జరగాలి. కాదని నోరు లేచినా చెయ్యి పడినా బొక్కలు ఇరుగుతాయి. అబ్బో, సేమ్ టు సేమ్ గదే వార్నింగ్. ఈ వార్నింగ్ గుర్తు పెట్టుకో. ఎందుకు గుర్తుకుండేది? పొద్దుగా లేతే మా గదే పనిగా. మళ్ళీ అడుగుతా. గట్లనే ఇట్రారా. పో. ఆడు మళ్ళీ కొడతాడన్నా. అప్పుడైతే మేము లేం, ఇప్పుడున్నాం కదా. పో. చోటే గుంజొక కాన్బరి తలిగి నేను చూసుకుంటా. అన్నా, ఆ వార్నింగ్ ఏంటి? ఆడు మా తమ్ముడు గాన్ మీద చెయ్యి అన్నా, చెయ్యి పడ్డది కదనే. అరే, ఇందాకేదో వార్నింగ్ అన్నావు కదా. అంటే అన్న గాడు గీన్ తమ్ముడు
ఆన్ మీద చేయబడ్డదనుకో గీడే చూసుకుంటాడు. చుప్. మరి పోదాం నాడు, గీడుంటే మనవి వలుగుతాయి. వచ్చావు మా వాడిని కొట్టావు, సరే. వార్నింగ్ ఇచ్చి భయపెట్టావంట, భయపెడితే నాకు నచ్చదు. గట్లయితే సారీ, వెళ్ళొస్తాం తమ్మి. నేను బిల్లు వస్తా. కుదరదు. అంటే ఏంది, ఇప్పుడు అన్నను కూడా కొడతావా? అన్నా ఐఎమ్ సో సారీ. ఆ వార్నింగ్ ఏదో ఇచ్చారు, మర్చిపోయాను. ఏంటన్నా అది? నువ్వుకో అన్నా, గడతమ్ముళ్ళేడు గీడ అన్న లేడున్నాడు, ఇట్లా వార్నింగ్ వేయడానికి వస్తుంది అన్న. అన్న నువ్వు గిట నన్ను వదిలేసినావు అనుకో, ఈ ఐటమ్ గాళ్ళని తవ్వకలకు నేనే తోలుకపోవాలన్నా. పో, మళ్ళీ కలుద్దాం. మళ్ళీ కలిసుడు ఎందుకన్నా? వద్దే వద్దు, నువ్వు మంచోను అన్నా, బాగుండాలి. ఏయ్ నడుబే నడు. రే, ఇది మన కాలేజ్. తిట్టినా కొట్టినా మన మధ్యనే ఉండాలి. ఎవడో బయటోడు వచ్చి భయపడ్డావేంట్రా? ఫ్రీడమ్ అనేది కాలేజ్లోనే చూస్తాం. ఇప్పుడు ఇక్కడ భయపడితే ఇక్కడ లైఫ్ అంతా భయపడుతూనే ఉంటాం. అవసరమా? సారీ, ఐమ్ సారీ. నన్ను ప్రేమించిన అమ్మాయి ఎవరో తెలుసా? మా అన్నయ్యకి నచ్చిన అమ్మాయిరా. ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. మా అన్నయ్యకి మ్యాటర్ తెలిస్తే తమ్ముడని కూడా చూడడరా, చంపేస్తాడ్రా. తెలుస్తూనే కదా. ఐ మీన్, ఈ అమ్మాయి మ్యాటర్ నువ్వు చెప్తేనే కానీ మీ అన్నయ్యకి తెలియదుగా. కొన్నాళ్ళు ఓపిక పట్టు, తర్వాత నేను చూసుకుంటా. రై, ఫ్రెండ్ అంటే నువ్వేరా. థ్యాంక్స్ రా. హలో అన్నా, దేవా మనిషిని. ఎవరు? అదే అన్నా, నీకు నచ్చిన అమ్మాయి దొరికిందని ఫోన్ చేశానే. చెప్పు. నీకోసమని అమ్మాయిని వెతికితే నీ తమ్ముడు తగులుకున్నాడేంటన్నా? రేయ్, ఎవరి గురించి మాట్లాడుతున్నావో తెలుసా? నువ్వు నమ్మవని తెలుసన్నా. ఫోన్ పెట్టే, ఫొటోస్ పంపిస్తా. రేయ్, దేవా మనిషి ఎవడో ఫోన్ చేశాడు కదా, అమ్మాయి దొరికిందని. అన్నది ఫేక్ కాలన్నా, ఆ అమ్మాయి లేదన్నా. ఆ సంగతి నేను చూసుకుంటాను, సరేనా? షిట్. అన్నయ్య డౌట్ వచ్చేసిందిరా, వదలడు. భయపడితే అవుతే బిల్ ఎక్కువ తప్ప నీ ప్రాబ్లం సాల్వ్ అవుద్దా? రై, అసలు ఏం తెలుసా నీకు మా అన్నయ్య గురించి? అసలు నీ ప్లేస్లో నేను ఉంటేనా? నా ప్లేస్లో ఉంటే ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తావు? ఏసేస్తా. ఏంటి? ఎంతకాలమని నేను వీరుబాయి తమ్ముడుగా బతకాలరా? అన్నయ్యకి భయపడి నేను అమ్మాయిని వదిలేస్తే, నేను ప్రేమించిన అమ్మాయి పోతే, అదే వీరుబాయిని వేసేస్తే నాకు 2 మిగులుతాయి. ఒకటి నా దిల్ కి ధడ్కన్ మేరీ జాన్, రెండోది వీరుబాయి పొజిషన్. రాయ్ రాయ్ అన్నా, మిగిలేది నీకు కాదు బే, నాకు.
సారీ అన్నయ్య. అన్నయ్య నాకు ఆ అమ్మాయి నచ్చింది అని నాతో చెప్పుంటే నీకోసం 10 మందినైనా వదిలేస్తుండేవాణ్ణి కదరా. ఒక్క ఆడదాని కోసం చంపాలనుకున్నావా? ఒక్కసారి నన్ను చంపాలని ఆలోచన వచ్చాక అది చావదురా. ఆ ఆలోచన చావాలంటే నువ్వు చావాలి. వద్దన్నయ్య. అన్నయ్య రాయ్ అన్నా తీసుకెళ్ళండి రవిని. ప్లీజ్ అన్నయ్య. అన్నయ్య ప్లీజ్. సారీ అన్నయ్య. అన్నయ్య ఇంకెప్పుడు చేయను అన్నయ్య. అన్నయ్య అన్నయ్య ప్లీజ్ అన్నయ్య వదిలే అన్నయ్య. నానా చెప్పన్నా. ఏ క్షణంలోనైనా నా తమ్ముడు బతకాలన్నా కనిపించొచ్చు. ఆడు బతకూడదు. మీ ఫోన్లన్నీ ఆఫ్ చేసేయండి. ఎక్కడికైనా దూరంగా తీసుకెళ్ళి. అన్నా, దేవా మనిషిని, అదే నీ తమ్ముడు నిన్ను చంపడానికి వస్తున్నాడని చెప్పానే, చెప్పు. ఇంకా అర్థం కాలేదా? దేవా మనిషిని అని చెప్పుకుంటూ ఆ దేవగాన్ని వేసిన మనిషిని నేనే. సత్య, దేవాని లోన్లీ ప్లేస్కి రప్పించింది నేనే. ఇన్స్పెక్టర్ని మాల్కి వచ్చేలా చేసింది నేనే. నువ్వు ప్రేమించిన అమ్మాయిని నీ తమ్ముడు కూడా ప్రేమించేలా చేసింది నేనే. వాడు నిన్ను చంపేదాకా తీసుకొచ్చింది నేనే. వాడు నిన్ను చంపడానికి వస్తున్నాడని నీతో చెప్పింది కూడా నేనే. ఇప్పుడు నీ తమ్ముడిని నేను చంపట్లేదు, నువ్వే చంపుకుంటున్నావు. కుదిరితే వెళ్ళి కాపాడుకో. ప్లీజ్ రా. తమ్ముడు 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 అజయ్ అజయ్. మనం ప్రేమించే వాళ్ళు మన కళ్ళ ముందే చనిపోతూ ఉంటే ఆ చావుని ఆపలేక వాళ్ళని కాపాడుకోలేక నిస్సహాయంగా ఉండిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో ఇప్పుడు అర్థమైందా? తమ్ముంటే ముందుకు రారా. ఇక మిగిలింది నువ్వే. వస్తున్నా. ఇప్పుడు స్టార్ట్ చేయి. ఈరోజు మా నాన్నను కలుస్తా అన్నావు, గుర్తుందా? ఓ ఎస్. మీరు చరణ్స్ మదర్. ఓ రండి రండి, లోపలికి రండి. థ్యాంక్ యూ. కూర్చోండి. మంజు చెప్పింది చరణ్ని తీసుకొస్తానని. ఆ భయంతోనే ముందు నేనొచ్చాను. భయమా? ఏం లేదండి, వాడిని అర్థం చేసుకుంటే షుగర్, లివర్ బాగుంటాయి, బీపీ కూడా కంట్రోల్లో ఉంటుంది. ఆహా, అర్థం చేసుకోకపోతే మీరు కారు అమ్మేసి అంబులెన్స్ కొనుక్కోవాల్సి వస్తుంది. అంటే వాడు సూటిగా మాట్లాడితే మనకు టిక్ అనిపిస్తుంది, ధైర్యంగా మాట్లాడితే కోపం వస్తుంది. కాకపోతే వాడికి ఓపిక చాలా తక్కువ. 2 మాటలే వింటాడు, 3వ మాటకి తిడతాడు, అప్పుడప్పుడు కొడతాడు కూడా. మీ కొడుకులో ఏమైనా బెటర్ క్వాలిటీస్ ఉంటే చెప్తారా? వాడు తల్లిని కూతురులా చూసుకుంటాడు, భార్యని తల్లిలా చూసుకుంటాడు. ఏ, ఎవరిని వాళ్ళలా చూడడా? వెటకారం ఎక్కువైతే మావగారని కూడా చూడ్డం. మనసులో పెట్టుకోండి, మీ మంచి కోసమే చెప్తున్నాను. మంజు, నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్. మీ డాడ్ వెంటనే పంపించేస్తాను, ఒక్కసారి కలిసి వెళ్ళిపోదు గాని, ఓకేనా? అంత తొందర అయితే. అత్తయ్య మీరేంటి ఇక్కడ? అత్తయ్య? చరణ్ గురించి మీ నాన్నగారికి చెప్దామని చెప్పేశారంట. నువ్వు ఆగుతావా? అమ్మా, మొత్తం చెప్పేసావా? ఇన్ఫర్మేషన్ ఇచ్చావా? వార్నింగ్ ఇచ్చావా? నీ గురించి ఓ క్లారిటీ ఇచ్చారు.
అంకుల్, వాళ్ళిద్దరు నా గురించి ఏం చెప్పారో తెలియదు, కానీ మీరేమనుకుంటున్నారో అదే నాకు ఇంపార్టెంట్. నా కూతురు మాటల్లో నీ మీదున్న ప్రేమ చూశాను, మీ అమ్మగారి మాటల్లో నీ మీద ఉన్న నమ్మకం చూశాను. ఇంతకన్నా ఏం కావాలయ్యా నువ్వు నచ్చడానికి? మంజు, మంజు నా బాధ్యత కాదు, నా ప్రాణం. ఇప్పుడు నీది. టేక్ కేర్. షో. తప్పు చేశావు. వాడిని చంపి చాలా పెద్ద తప్పు చేశావు. 1 గంట క్రితం వరకు నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు, కానీ ఇప్పటి నుంచి నీకు నేను తప్ప ఇంకో ఆలోచన ఉండదు. నిన్నిప్పుడే చంపేయాలనుంది, కానీ చావాల్సింది నువ్వు కాదు. జనాల్లో నువ్వంటే ఉన్న భయం, దాన్ని చంపుతా. ఈ క్షణం నుంచి ఆ ఏరియా నాది. రేయ్, 10, 20, 30, 40, 50, 70, 100 మందిని పంపించిన కొడక, ఇదే రిపీట్ అవుతాయి.
తాత. ఆ రోజు వాళ్ళంతా నా కొడుకుని చూడలేదు, ఒక నమ్మకాన్ని చూశారు. అప్పటిదాకా వాడి ప్రపంచం వేరనుకున్న వాళ్ళకి వాళ్ళ మనిషిలా కనిపించాడు. అన్నా, మనం సంతకాలకి ఇచ్చిన పేపర్లు తగలబెట్టేశారు. ఆ ఏరియా వాళ్ళు వాణ్ణి చాలా నమ్ముతున్నారన్నా. వాడు అక్కడే కదరా, ఏం పీకుతాడు? రాయ్, ఏదైనా ఒక్కడితోనే మొదలవుద్ది. ఇప్పుడిదంతా చూస్తున్నారుగా, ఒక్కడితోనే మొదలైంది. ఆ రోజు నన్నెవడూ ఆపలా, కానీ ఈ రోజు వాణ్ణి నేనాపాలి. అన్నా, వాణ్ణి నాకు వదిలే, నేను చూసుకుంటా. బొమ్మ చూసినా ఒక్క పాలు గెలిచినందుకే ఒక పక్క పోయిండే, రెండో పాలు కూడా గెలిచినవనుకో ఇంకా మిగిలి వచ్చేదేముందే? కపాల మీద బొచ్చు. ధర్మ, ఆడిది ఉడుకు రక్తం, భయం అంటే ఏంటో తెలియదు. ఆడు ఎవడు మాట వింటాడో ఆళ్ళే ఆడికి భయం చెప్పాలా. అన్నా, బస్ వచ్చేస్తోంది. వచ్చారా మన బ్యాచ్. నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తా. నిన్నొక్కడినిస్తే చాలు, ధర్మ నన్ను పొలిటికల్గా చూసుకుంటానన్నాడు. ఇక నువ్వెందుకురా నాకు? ఫ్రెండ్ విరా నువ్వు, చంపలేను.
మళ్ళీ భయపడ్డావు కదరా? వెనక నుంచి కాదు, మగాడ్లా ముందు నుంచి రా. రా 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 రా. ఈ శవాన్ని వీడమ్మ దగ్గరికి పంపించు. నా కొడుకు అది పీకుతాడు ఇది పీకుతాడు అని తెగ రెచ్చిపోయావు కదే. ఇప్పుడు నీ కళ్ళ ముందే చచ్చి పడున్నాడు. లేపేవాణ్ణి లేపో.